వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చానో తెలుసా? ది బ్యూటిఫుల్ అండ్ డిలీషియస్ వాటర్ మిలన్స్ అండి. వచ్చేసి లాస్ట్ బ్యాచ్ ఆఫ్ వాటర్ మిలన్స్ హార్వెస్టింగ్ అంతా ఎర్లీ మార్నింగ్ జరిగిపోయింది. సో మీకు కూడా కొంచెం ఈ వాటర్ మిలన్ ఫీల్డ్స్ చూపిద్దామని ఇక్కడ తీసుకుని వచ్చాను. సో లెట్స్ బిగిన్. అయితే మనం ఈ తోటంతా చూసేలోపు మీరైతే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫై అయిపోతుందండి. సో లెట్స్ బిగిన్ టు సీ దిస్ బ్యూటిఫుల్ అండ్ డిలీషియస్ వాటర్ మిలన్ ఫామ్ అండి. మీరు ఇక్కడ చూస్తున్నది కనుచూపు మేర వరకు కనిపించేదంతా కూడా వాటర్ మిలన్ ఫామేనండి. ఈ వాటర్ మిలన్ ఫార్మ్స్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీదే చేస్తూ ఉంటారు. జనరల్గా నిలవ పెట్టలేని వెజిటేబుల్స్ ఏదైనా సరే ఎక్కువగా కాంట్రాక్ట్ బేస్ మీదే నడుస్తూ ఉంటుంది కాలిఫోర్నియాలో. వీళ్ళు వచ్చేసి ఐదర్ వాళ్ళకైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, లేదు అంటే ఎవరికైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుందో వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్గా వాళ్ళకి ఎంత పంట కావాలి, ఏ గ్రేడ్ కావాలి, ఎలాంటి వెరైటీ కావాలి అనే దాన్ని బట్టి వీళ్ళు ఈ పంట వేస్తారనమాట. కాలిఫోర్నియాలో డిసెంబర్ నుంచి జూలై వరకు పంట వేస్తూ ఉంటారు, ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ప్లాంటేషన్ అంతా కూడా మాన్యువల్గాను జరుగుతుంది, అలానే మెషినరీగా కూడా వేస్తూ ఉంటారు. అయితే హార్వెస్టింగ్ మాత్రం మెషినరీతో చెయ్యరు, కానీ ఈ పొలంలోనే కోసి వాటిల్ని ప్యాకేజ్ చేస్తారు. ప్యాకేజింగ్ అంతా వచ్చేసి మెషినరీ అనమాట. అయితే మనం ఈరోజు హార్వెస్టింగ్ కానీ ప్లాంటేషన్ కానీ ఆ అంశాలని మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేయట్లేదు. ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పాలనుకున్నది పాలినేటర్స్. కాలిఫోర్నియాలో పాలినేటర్స్ ఏ విధంగా వాడతారు అనే దాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వైట్ కలర్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటనుకుంటున్నారు? చాలా గమ్మత్తుగా ఉంది ఈ టెక్నిక్. అయితే మరి ఈ పొలానికి దగ్గరలో ఏ పూల మొక్కలు కానీ ఎక్కువగా బీస్ని అట్రాక్ట్ చేసే విధంగా ఏమీ లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బీ ప్లాంట్స్ని, బీ కీపింగ్ బాక్సెస్ని తీసుకుని వచ్చేసి అద్దెకి తీసుకుని వస్తారు. ఈ పంట వచ్చేసి 5 నెలల వరకు ఉంటుంది. ఈ 5 నెలలు వీళ్ళు దీన్ని అద్దెకి తీసుకుని వచ్చి వీటిని ఇలా పెడతారనమాట, తేనె పుట్టలు. సో వీటి వల్ల పాలినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, అటు ఇటు కూడా వాటర్ మిలన్ ఫార్మ్స్ ఉన్నాయి. మధ్యలో ఈ గట్టు మీద వచ్చేసి ఈ తేనె పుట్టలు పెట్టేశారు. ఇలా చుట్టూ ప్లేస్లో కూడా పెట్టారనమాట. కాలిఫోర్నియాలో అయితే కామన్గా వాడే టెక్నిక్ వచ్చేసి ఈ బీ కీపింగేనండి. అయితే ఈ బీస్ కూడా తగ్గిపోతున్నాయి, ఈ తేనె పరిశ్రమలు కూడా చాలా అంతరించిపోతున్నాయి అనేసి ఈ బీస్ ఎక్కువగా రావడానికి చాలా సైంటిఫిక్గా రీసెర్చ్లు అవి కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ల్యాబ్లోను కొన్ని మనుషులకి హానికరంగా లేకుండా కేవలం పాలినేషన్కే ఉండేటట్టుగా ఆ రకంగా కూడా వీళ్ళు ల్యాబ్లో పరిశోధనలు చేస్తున్నారు ఇంకాను. అయితే ఇంతకుముందు టమాటో ఫార్మ్స్ది వీడియో ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. దాంట్లో కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ టమాటో ఫార్మ్స్కి ఎలా వర్క్ అవుతుందో నేను చెప్పాను కదా. ఇంకొంచెం డీటెయిల్డ్గా దీంట్లో చెప్పాలి అని అంటే వీళ్ళకి ముందే ఈ కాంట్రాక్టర్ వచ్చేసి వీళ్ళకి ఆల్రెడీ పెట్టుబడి కూడా పెట్టున్నాడంట. కొన్ని పంటలకి మాత్రం వాళ్ళు పెడతారంట. అది ఫార్మర్కి కాంట్రాక్టర్కి మధ్యలో ఉండే రిలేషన్ బట్టి ఉంటుందంట. కొంత పెట్టుబడి వాళ్ళు పెట్టి నాకు ఇంత ప్రొడక్షన్ కావాలి, ఇన్ని కాయలు కావాలి, ఈ సీజన్లో కావాలి అని చెప్తారు. అయితే ఒకటి గమనించారా, ఈ పంట వచ్చేసి 4 నెలల నుంచి 5 నెలలు ఉంటుంది. దీంట్లో 3 హార్వెస్ట్లు మాత్రం చేస్తారు. ఆ 4th హార్వెస్ట్ వచ్చేసి పొలంలో ఇలా వదిలేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 4th హార్వెస్ట్. చాలా కాయలు ఉన్నాయి, అయినా కొయ్యరు. ఎందుకంటే కాంట్రాక్ట్లో వాళ్ళకి కావాల్సిన స్వీట్నెస్ గ్రేడ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఈ లాస్ట్ కాప్ ఏదైతే ఉందో అది రుచి తగ్గుతుంది, గ్రేడ్ తగ్గిపోతుంది అనమాట. ఆ రుచి గ్రేడ్ ఎలా టెస్ట్ చేస్తారు అంటే స్వీట్నర్ టెస్ట్ చేసే మెషిన్ ఉంటుంది. దీంట్లోని జ్యూస్ని ఇంజెక్షన్తో తీసి దాన్ని స్వీట్నర్ మెషిన్లో వేసి చెక్ చేస్తారనమాట. ఆ స్వీట్నెస్ దాన్ని బట్టి దీని గ్రేడ్ క్వాలిటీని డిసైడ్ చేస్తారంట.
ఇలానే పామగ్రెనేట్ తోటల్లో కూడా స్వీట్నెస్ని అలానే డిసైడ్ చేస్తారు. ఇది నీ సైజ్ వాటర్ మిలన్, టైనీ వాటర్ మిలన్ కదా. It's a bomb. And soon you're gonna drop it and it'll break into 1,000 pieces. Amma, can we make this, please? అది తయారై ఉంటుందన్న. దట్స్ నాట్ రెడీ. యూ వోంట్ బి. అయితే ఈ కాయలన్నీ వేస్టేనంటారా అని అనుకుంటున్నారా? నిజమేనండి, ఈ కాయలన్నీ వేస్టే. మనం వేస్ట్ అనుకుంటున్నాం, వీళ్ళేమో నెక్స్ట్ ఇంకొక పంట వేయడానికి భూమికి బలం అని వీళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ ఫర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం లేకుండా అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే కావాలి అని అంటే కూలీల్ని పెట్టి కోయించి వీళ్ళు రైతు బజార్లో కానీ ఇలా అమ్ముకోవచ్చు. కాంట్రాక్ట్ అయిపోయింది, వాళ్ళ సరుకు వాళ్ళకి వెళ్ళిపోయింది, వీళ్ళ డబ్బులు వీళ్ళకి ముట్టేసినాయి కదా, అయినా ఇంకా లాభ పొందొచ్చు అని రైతు అనుకుంటే వీటిని అమ్ముకోవచ్చు. దాంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే వీళ్ళు ఎందుకు అమ్మరు అంటే ఎలాగూ తీపిపోయినాయి కదా, ఒకటి కారణం. అయితే ఇంకొక కారణం, కూలీల్ని పెట్టి కోయించాలి అంటే పర్ అవర్ ఎంతమంది కూలీల్ని పెడితే ఈ కోస్తారు, ఆ డబ్బులు అయితే వీటిల్లో వీళ్ళకి రావు, ఎదురు ఖర్చే అవుతుంది. అది ఒక కారణంతో వీటిని ఇలా పొలంలో వదిలేస్తారనమాట. మన ఇంట్లో కూడా ఆర్గానిక్గా పండించే వాటర్ మిలన్స్ని ఎప్పుడు కొయ్యాలి ఏంటి అని వీళ్ళని వివరాలు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ కాయల్ని ఎప్పుడు కొయ్యాలంటే కాయకి అపోజిట్లో ఒక చిన్న తీగలాగా ఉంటుంది. దీనికే కాదు, దోసకాయకి కానీ ఇలాంటి తీగ జాతి కాయలన్నిటికీ కూడా ఉంటుందట. వీటికి ఆ చిన్న తీగ ఏదైతే ఉందో అది ఎండిందంటే కాయ తయారైనట్టు లెక్క. ఎవ్రీ పుచ్చకాయకి అపోజిట్లో ఆ తీగ ఉందన్నమాట. నేను చూసినప్పుడు ఆ తీగ కనుక ఎండితే కాయ తయారైనట్టు, ఇంకా కోయడానికి రెడీగా ఉన్నట్టు. ఇంకొకటి, షాప్లో మనం ఉన్న ఫ్రూట్స్లో ఎక్కువగా తీపి ఫ్రూట్ ఏది అని మనం తెలుసుకోవాలి అని అంటే, వాటర్ మిలన్కి కింద ఎక్కువగా ఎల్లో కలర్ స్పాట్ ఎక్కువగా ఉంది అని అంటే అది చెట్టుకి ఎక్కువ రోజులు ఉంది అని అర్థం అనమాట. అంటే ఎక్కువ రోజులు పండడానికి టైం తీసుకుంది కాబట్టి అది పండి తయారైన కాయని కోసారు అనేది ఒక గుడ్డి గుర్తు అనమాట. ఒక్కో చెట్టు 4 మ్యాక్సిమం 5 కాయలు కాస్తుందండి, అంతే. అయితే ఈ వాటర్ మిలన్ మాత్రం కాలిఫోర్నియాలో ఎవ్రీ సీజన్లో దొరుకుతుంది. జనవరి టు డిసెంబర్ ప్రతి మంత్ దొరుకుతుందన్నమాట. నాకు అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళని అడిగాను, ఇది ఎలా, ఈ పంట ఏమో సెప్టెంబర్ లోపు అయిపోతుంది, మిగతా టైం వరకు అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలా సప్లై ఉంటుంది అంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ కోసిన ప్రతి కాయ కోల్డ్ స్టోరేజ్కే వెళ్తుంది, డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళదు. కోల్డ్ స్టోరేజ్లో ఖచ్చితంగా 45 డేస్ మినిమం డేస్ ఉంటుందంట. 25 నుంచి 45 డేస్ మినిమం కోల్డ్ స్టోరేజ్లో ఉండే మనకు వస్తుంది. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఇదొక్క డ్రాబ్యాక్ అని అనిపించింది. తాజా కూరగాయలు సప్లై చేయటం ఉండదు, వాళ్ళు ప్రాసెసింగ్కి మాత్రమే వాడతారు. ఆ తాజా కూరగాయలు కావాలి మనకి అని అనుకుంటే రైతు బజార్లో కొనుక్కోవటమే ఉత్తమం అండి. రైతు బజార్లో ఏంటంటే నిల్వ ఉండరు, రేపు రైతు బజార్ ఉంటే ఈరోజు కోసి వాళ్ళు తీసుకుని వస్తారనమాట. మరి అందుకనే రైతు బజార్లో కూరలు ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే కొనుక్కుందాము, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. సరేనా? మరి ఈ హార్వెస్టింగ్ని త్వరలోనే నేను మీకు పెడతాను. అప్పుడు మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. What? And you picked that by yourself? Wow. I think that's perfect watermelon, Anvi. ఎవరైతే అది ఆడదే. Oh, he did it. తీసుకెళ్దాం. ఓకే, అక్కడే పెట్టి నేను కార్ తీసుకొస్తాను, ఎవరు వాటర్ మిలన్ పట్టుకుని వాళ్ళు కార్లోకి ఎక్కుదురు కానీ. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఒక్క మంచి వీడియోతో మేము ముందుంటాను. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి.